కమిషన్ను వద్దన్నారు, రద్దు చేయాల్సిందే అన్నారు. తాను విచారణకు వచ్చేది లేదు, కనీసం లెటర్ కూడా రాసేది లేదన్నారు. హైకోర్టులో పోరాడారు, ఓడిపోయారు. ఆఖరికి దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. కానీ తీరా ఏమైంది? అక్కడ అదే అనుభవం ఎదురైంది. ఇందుకు విద్యుత్ కమిషన్ రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చేసిన మార్పులేంటి? వాటి వెనుక రీజన్స్ ఏంటి? ఇప్పుడు కేసీఆర్ భవిష్యత్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో ఎన్నో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. ఇదంతా మనకు తెలిసింది. ఈ కమిషన్ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కమిషన్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసి భంగపడ్డారు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన అదే సీన్ రిపీట్ అయింది. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చాలా ఇంట్రెస్టింగ్ వాదనలు జరిగాయి. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో వేసిన కమిషన్. రాష్ట్రాల్లో ప్రభుత్వం మారిన ప్రతిసారి మాజీ సీఎంలపై కేసులు నమోదు చేస్తున్నారు. కమిషన్ నియామకంలో ప్రభుత్వం పరిధిని మించి పనిచేసింది. ట్రైబ్యునల్స్ ఉండగా కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ చేస్తారు? ఇది పూర్తి కక్ష సాధింపు చర్య. ఈఆర్సీ ఉండగా మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదు. విచారణ పూర్తి కాకముందే ప్రెస్ మీట్ పెట్టి నరసింహారెడ్డి కేసీఆర్ను దోషి అంటూ తేల్చేశారు. ఇలా కేసీఆర్ తరపు న్యాయవాదులు అక్కడ వాదించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున కూడా న్యాయవాదులు గట్టిగానే వాదించారు. ప్రెస్ మీట్లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే చెప్పారు. దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టులన్నీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తుంటే భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడింది. కమిషన్ను రద్దు చేయాలని కోరే అధికారం కేసీఆర్కు లేదు. చాలా మందితో పాటే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఇలా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు న్యాయవాదులు. సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు వింది. కమిషన్ విచారణ సరైంది అని తేల్చి చెప్పింది. బట్ జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని మాత్రం ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు రాకంటే ముందే నరసింహారెడ్డి గారే ఆయన స్వతహాగా తప్పుకున్నారు. అయితే జస్టిస్ నరసింహారెడ్డిపై తమకు ఎలాంటి అపోహలు లేవని కూడా ఈ సందర్భంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బట్ న్యాయం జరిగినట్టు కనిపించడం కోసమే ఈ మార్పు చేపడుతున్నట్టుగా కూడా చెప్పింది. కానీ జూన్ 11న కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై మాత్రం ఒక అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ దశలో ప్రెస్ మీట్ పెట్టడం, అభిప్రాయం వ్యక్తపరచడం సరైంది కాదని తెలిపింది. సో ఇప్పుడు విద్యుత్ కమిషన్కు కొత్త చీఫ్ రాబోతున్నారు. కమిషన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అంతేకాదు విద్యుత్ కొనుగోళ్లపై జ్యుడిషియల్ విచారణ అనకుండా ఎంక్వైరీ కమిషన్గా వ్యవహరించాలని ధర్మాసనం సూచించింది. కేసీఆర్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. దీంతో ఆయనకు గల్లీ నుంచి ఢిల్లీ వెళ్ళినా కూడా షాక్ మాత్రం తగలడం ఖాయంగా కనపడుతుంది. సో ఇప్పుడేం జరుగుతుంది? ఇన్నాళ్ళు కమిషన్ విచారణకు నై అంటూ వస్తున్నారు కేసీఆర్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకంగా ఆయన పిటిషన్ తోసిపుచ్చింది. ఇక మళ్ళీ పైకి వెళ్ళడానికి వేరే కోర్టులు కూడా లేవు. సో ఇప్పుడు ఖచ్చితంగా కమిషన్ ముందు హాజరవ్వాల్సిందే. కమిషన్ అడిగే సమాచారం ఇవ్వాల్సిందే. అవసరమైంది ఆదేశిస్తే విచారణకు భౌతికంగా ఆయనగా వెళ్ళి హాజరు కావాల్సిందే. చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు ఇలా అన్నీ చెప్పాల్సిందే. ఇవైతే తప్పదు. నిజానికి ఇక్కడ ఒక విషయం అర్థం కావడం లేదు. ఏంటంటే విద్యుత్ కమిషన్ అంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? నిజానికి అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ నేతలు సవాల్ చేశారు. తాము ఎలాంటి అక్రమాలు చేయలేదు, ఏ విచారణకైనా సిద్ధమే అని సవాల్ చేశారు. ఈ సవాల్తోనే రేవంత్ రెడ్డి సర్కార్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించేది. తీరా ఇప్పుడేమో అసలు కమిషనే రద్దు చేయాలని న్యాయ పోరాటం చేస్తున్నారు కేసీఆర్. అందుకే ఇందులో అసలు మతలబేంటో అర్థం కావడం లేదు. కొత్త జడ్జి నియామకం తర్వాత అయినా అసలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన మతలబేంటో బయటకు వస్తుందేమో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.